కి ఛాన్స్ ఇస్తాడా అని అనుకున్నాడు. కళ్యాణ్ కి కథ చెప్పాడు. కథ విన్న కళ్యాణ్ రామ్ ఇప్పుడే నేను చేయలేను, కథ నాకు నచ్చింది, కానీ 2 సంవత్సరాల తర్వాత చేస్తాను అని మాటిచ్చాడట. అదే మాట అనిల్ ను నిలబెట్టింది. 2 సంవత్సరాల తర్వాత నిజంగానే కాల్ వచ్చింది. 7 కోట్ల బడ్జెట్, చిన్న సినిమా కానీ పెద్ద నమ్మకం. 2015 జనవరి 23న పటాస్ సినిమా విడుదలైంది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్, 28 కోట్లు వసూళ్లు. కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్. అనిల్ కు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. అక్కడితో కథ ఆగలేదు. దిల్ రాజు పిలిచాడు. సుప్రీం సినిమాకి ఛాన్స్ వచ్చింది. ఇక మరో హిట్. ఆ తర్వాత రాజా ది గ్రేట్, రవితేజ కెరియర్ లో మైలురాయి. ఇక ఆ తర్వాత F2 టాలీవుడ్ ని ఊపేసిన బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తిగా అనిల్ వైపు వచ్చేసారు. ఇక అనిల్ వెనక్కి తిరిగి చూసిందే లేదు. మహేష్ తో సరిలేరు నీకెవ్వరు, 200 కోట్ల క్లబ్, బాలయ్యతో భగవంత్ కేసరి తీసి సీరియస్ మెసేజ్ ప్లస్ వినోదం అందించాడు. ఇక ఇప్పుడు చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఇచ్చారు. ఇలా ఇప్పటికే వెంకటేష్ తో 3 సినిమాలు, బాలయ్యతో